శ్రీ గురుభ్యో నమః. మనం తులసీదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసము బాలకాండ నుంచి చూస్తున్నాము. జే సజీవ జగ అచర చర నారి పురుష అసనామా ते निज निज मर जादत जी భయే సకల బసకామా. ప్రపంచంలోని స్త్రీ పురుష ప్రకృతులైన చరాచర జీవులన్నీను తమ జీవన మర్యాదలను విస్మరించి కామమునకు బానిసలై ఉన్నాయి. సబకే హృదయ మదన అభిలాష లతా నిహారిన వహితరు శాఖా నదీ ఉమగి अंबुदि कहु धाई संगम करहि तलावतलाई जहाँ असी दसा जड़ह कई बरनी को कहीं सकई सचेतन करनी पशुपक्षी नभ जलधन चारी पये काम बसा समय बिसारी मदन अंध व्याकुल सबलोका निसिदिनु नहीं अवलो कहीं कोका देवदनु जनर किन्नर ब्याला प्रेत पिशाच भूत बेताला इन कई दसान कहे बखानी सदा काम के चेरे जानी सिद्ध विरक्त महामुनि जोगी तेपि काम बस భయే వియోగి. అందరి హృదయాలలో కామక్రీడాభిలాష జనించింది. లతలను చూసి చెట్ల శాఖలు వంగాయి, నదులు ఉప్పొంగి సముద్రం చేరడానికి పరుగులు తీశాయి, సరస్సులు కుండలు కూడా సంగమించాయి. అచేతనాల స్థితి ఇలా ఉంటే ఇక చేతనాల సంగతి చెప్పనేలా? ఆకాశమునను నేలపైనను నీటిలోనూ ఉండే పశుపక్ష్యాదులు కాలనియమాలను కూడా పాటించకుండా కామానికి వశమయ్యాయి. జనులందరూ కామాంధులయ్యారు. చక్రవాకములకు దివాళాత్రముల విచక్షణే లేకపోయింది. దేవతలు, దైత్యులు, మానవులు, కిన్నరులు, నాగులు, భూత పేత పిశాచాలు సహజంగానే కామమునకు దాసులు. వీరిని గురించి చెప్పవలసిన పనియే లేదు. కానీ సిద్ధులు, విరక్తులు, మహామునులు, యోగులను కామవికారాలకు బానిసలై నియమాలకు నీళ్లు వదిలి విరహములను అనుభవిస్తున్నారు. భయే కామపస జోగి సతాపస పావరహి की को कहे देखहि चराचर नारिमय जे ब्रह्ममय देखत रहे अबला बिलो कहीं पुरुषमय जगु पुरुष सब अबलामयं दुई दंड भरि ब्रह्मांड भीतर కామకృత కౌతుక అయం. యోగేశ్వర్లను, తపస్వినులను కామాతులైనప్పుడు ఇక పామర్ల సంగతి చెప్పనేలా? సమస్త చరాచర జగత్తును బ్రహ్మమయంగా భావించేవారు కూడా దాన్ని స్త్రీమయంగా చూస్తున్నారు. జగత్తు స్త్రీలకు పురుషమయంగాను, పురుషులకు స్త్రీమయంగాను గోచరిస్తోంది. కాముని లీలలు బ్రహ్మాండమంతటను 2 గడియల పాటు విజృంభించింది. धरी न काहू धीरा सबके मन मनसि जाहरे जे राखी रघुबीरा तेवु बरी तेहि కాలమహు. మనోధైర్యం ఎవ్వరికీ లేకపోయెను. అందరి మనస్సులను మన్మధుడు దోచివేశారు. శ్రీ రఘునాథుని లక్ష్యంలో ఉన్నవారు మాత్రమే నిగ్రహంతో నిలిచి ఉన్నారు. ఉభయ గరి అస కౌతుక భయవు జౌలగి కాము సంబు పహి గయవు శివహి బిలోకి ససంఖ్యవు మారు భయవు జధాదిది సబు సంసారు भये तुरत सब जीव सुखारे जिमि मद उतरि गए मतवारे रुद्र ही की मदन भयमाना दुराधर्ष दुर्गम भगवाना
फिरत लाज कछु करी नहीं जाई, मरन उठाने मन रजसी उपाई। प्रगट सी तुरत रुचिर ऋतु राजा, कुसुमित नवतरु राज विराजा। बन उपबन बापिका तड़ागा, परम सुबग सब दिशा विभागा। तह जह जनु उमगत अनुरागा, देखि मुयहु मन మనసి జాగా. మన్మధుడు శివుని సమీపించినంత వరకు ఈ లీలలు కొనసాగుతూనే ఉన్నాయి. శివుణ్ణి చూడగానే మన్మధుడు గడగడా వణకసాగారు. వెంటనే ప్రపంచము తన యథాస్థితిని పొందింది. త్రాగినవాడు మత్తు వీడినంతనే శాంతిని అనుభవించినట్లుగా జీవులందరూ ప్రశాంతతను పొందారు. దుర్జయుడును, దుర్గముడును, భగవానుడును, షడ్గుణైశ్వర్య సంపన్నుడు అయిన రుద్రుని చూసి మన్మధుడు భీతెల్లారు. వెనుకకు మరలిపోవడం సిగ్గుచేటు, ముందుకి పోజాలడు. ముందు నుయ్యి వెనుక గొయ్యి, తనకు మరణం నిశ్చయమని తలంచి అతడు తన యుక్తిని పన్నాడు. వెంటనే వసంత ఋతువును ప్రేరేపించాడు. వృక్షములన్నీయును చిగిర్చి పుష్పశోభితాలయ్యాయి. వనములను, ఉపవనములను, బావులను, చెరువులను ప్రకృతియు ప్రేమమయంలై కనబడుతున్నాయి. ఈ దృశ్యము ప్రేతాత్మలకు కూడా కామవశములుగా చేశాయి. జాగయి మనోభవ ముయహు మన బన, సుభగతాన పరై కహి, శీతల సుగంధ సుమంద మారుత, మదన అనల సఖా సహి, వికసే సరహి బహు కంజ కుంజత, పుంజ మంజుల మధుకరా, కలహంస పిక సుఖ సరసరవ కరి, గాననాచహి అపచరా. మృతులకు కూడా కాముడు జాగృతిని కూర్చెను. వన సౌందర్యాలు వర్ణనాతీతాలయ్యాయి. శీతల సుగంధాల మంద పవనాలు కామాగ్నిని ప్రజ్వలింపచేశాయి. సరోవరాలలో కమలములు శోభములను వెల్లజల్లుతూ ఉన్నాయి. వాటిపై చేరిన అందమైన తుమ్మెదలు వృధ చేస్తున్నాయి. కలహంసలు, కోకిలలు, చిలుకలు మధుర గానాలను వినిపిస్తున్నాయి. అప్సరసులు మధుర సంగీతాలతో అద్భుతమైన నాట్యాలను ప్రదర్శిస్తున్నాయి. సకల కళాకరి కోటి విధి హారెవు సేన సమేత, చలీన అచల సమాధి శివా, కోపెవు హృదయ నికేత. మన్మధుడు తన పరివారాలతో కూడా అనేకములైన ఉపాయాలను పన్నాడు. కానీ శివుని తపస్సమాధి చెక్కుచెదరలేదు. మదనునికి కోపం హెచ్చాయింది. సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.